అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రాజయ్య అనే ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. వయసు పైబడడంతో అతని కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. ఆస్తిపాస్తులు, ధనకనక వస్తువాహనాలు చాలానే ఉన్నా అంత పెద్ద ఇంట్లో అతనికి నా అనుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒంటరితనంతో బాధపడుతున్న ఆ వృద్ధుడికి సహాయంగా తోడుగా విజయ్ అనే ఒక మంచి యువకుడు ఉండేవాడు. రాజయ్యను విజయ్ ఎంతో ఆదరంగా, గౌరవంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ అతని పనులన్నీ చూసుకునేవాడు. ఒకరోజు ఉదయం విజయ్ తన ఇంట్లో ఉండగా పక్కింటి రంగయ్య వచ్చి రాజయ్య పిలుస్తున్నాడనే విషయాన్ని చెప్పాడు. దాంతో విజయ్ కంగారుగా రాజయ్య ఉంటున్న పెద్ద భవనానికి వెళ్ళాడు. ఏంటి బాబాయ్ గారు, నన్ను పిలిచారట? రంగయ్య వచ్చి చెప్పాడు. ఒంట్లో బాగోలేదా బాబాయ్? ఎందుకంత అర్ధంతరంగా పిలిచారు? రారా విజయ్, రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చోరా. నేను ఎన్నో రోజుల నుంచి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియక దాచుకుంటూ వచ్చాన్రా. ఏంటి బాబాయ్ ఇది? నా దగ్గర దాచడం ఎందుకు? నీకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను కదా. ఏంటో చెప్పు బాబాయ్. అరే విజయ్, నా జీవితం ముగింపు దశకొచ్చిందిరా. ఎప్పుడు కనుమూస్తానో తెలియదు. కానీ చనిపోయే ముందు నాకొక చివరి కోరిక మిగిలిపోయిందిరా. కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో ముసలాడికి ఇలాంటి కోరిక ఏంటని నువ్వు అనుకోవు కదా? అయ్యో, అదే మాట బాబాయ్. నీకు తోడుగా ఈ ఊళ్ళో నేను తప్ప ఎవరున్నారు? నీ మనసులో ఉన్న ఆ చివరి కోరికేంటో చెప్పు బాబాయ్. దాన్ని నేను ఎలాగైనా తీరుస్తాను. ఏమీ లేదురా అబ్బాయి, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుందరా. ఆ మాట వినగానే విజయ్ గుండాగినంత పనయింది. ఒక్కసారిగా నోళ్లప్పగించి ఆశ్చర్యంతో, ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది? నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా, లేక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నావా? ఈ వయసులో నీకు పెళ్ళేంటి బాబాయ్? అవునరా విజయ్, నేను నిజమే మాట్లాడుతున్నాను. నాకేం తక్కువరా? ఆస్తిపాస్తులు, అంతస్తులు చాలా ఉన్నాయి. నేను పోయిన తర్వాత ఈ ఆస్తితో ఆ పిల్ల ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా బతకొచ్చు. సరే బాబాయ్, నీ కోరిక నేను కాదన్నావు. అయితే నీలాగే కాటికాళ్ళు చాపుకుని ఏదైనా ముసలమ్మను చూడమంటావా ఏంటి? ఛీ ఛీ, ముసలమ్మ ఎందుకురా నాకు? మంచి పడుచు పిల్లను చూడు. నేను పడుచు పిల్లనే పెళ్లి చేసుకుంటాను. ఏంటి బాబాయ్, పడుచు పిల్లను పెళ్లి చేసుకుంటావా? అసలు నీ కళ్ళు కూడా సరిగా కనిపించో. ఈ వయసులో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ పడుచు పిల్ల ఒప్పుకుంటుందనుకుంటున్నావు? ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు బాబాయ్? ఎలాగోలా ఏదో ఒకటి చేసి నా ఈ చివరి కోరికను తీర్చరా విజయ్. నువ్వు కాదనకరా. నేను ప్రశాంతంగా కన్నుమూయాలంటే ఈ పెళ్లి జరగాల్సిందే. సరే బాబాయ్, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, నేను ఆ పనిలోనే ఉంటాను. కాస్త సమయం ఇవ్వు. అలా చెప్పి విజయ్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంట్లోకి రాగానే అతని ముఖం చూసి ఏదో జరిగిందని అతని భార్య సుమతి గ్రహించింది. ఏమండి, ఏమైంది అలా ఉన్నారు? రాజయ్య మావయ్య గారు ఎందుకంత అర్ధాంతరంగా పిలిచారు? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా? ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఆయన బుద్ధే సరిగా లేదు సుమతి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? మీ మామయ్య గారికంట ఈ వయసులో పెళ్లి చేసుకోవాలనుందంట. అది కాటిక్కాళ్ళు చాచిన ముసలమ్మను కాదు, మంచి పడుచు పిల్లను చూసి పెళ్లి చేయమంటున్నాడు. అదే ఆయన చివరి కోరికట. ఏంటండి, రాజయ్య మావయ్య గారికి పెళ్ళా? అది కూడా పడుచు పిల్లతోనా? ఏంటి వింత? వయసు పెరిగితే బుద్ధి పెరుగుతుంది అంటారు, కాని మావయ్య గారికి వయసుతో పాటు కోరికలు కూడా వింతగా పెరుగుతున్నాయేంటి? కళ్ళు కూడా సరిగ్గా కనిపించని ఈ వయసులో పడుచుపిల్ల దొరకడమేంటి? ఆయన పెళ్లి చేసుకోవడమేంటి? అస్సలు నమ్మలేకపోతున్నానండి. విజయ్ ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో పాలుపోలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. విజయ్ రోజుకోసారి రాజయ్య దగ్గరికి వెళ్లి రావటం, రాజయ్య మాత్రం పెళ్లి సంబంధం ఏమైందిరా అని పదే పదే అడగటం అలవాటుగా మారింది. ఒకరోజు రాజయ్య మంచం మీద నీరసంగా పడుకుని ఎంతో ఆవేదనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏరా విజయ్, రోజులు గడిచిపోతున్నాయి. నాకు చూస్తే మంచం దిగే ఓపిక కూడా లేకుండా పోతుంది. నా చివరి కోరిక తీరకుండానే నేను కన్ను మూస్తానేమో అని నాకు అనిపిస్తుందిరా. అయ్యో, అలా అనకండి బాబాయ్. నాకు రేపటి వరకు సమయం ఇవ్వండి. నేనే అంతా చూసుకుంటాను. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా చెప్పి విజయ్ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం విజయ్ భార్య సుమతి నిద్రలేచి
ఇంటి పనులు చూసుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ఒక అందమైన పడుచుపిల్ల అలంకరించుకుని ఆ ఇంటి ముందరకు వచ్చింది. ఆమెను చూసి సుమతి ఆశ్చర్యపోయింది. ఎవరమ్మా నువ్వు? ఎవరికోసం వచ్చావు? ఇక్కడేం కావాలి? నేను విజయ్ గారి కోసం వచ్చాను. నేనాయన భార్యను. సుమతి ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండె పగిలినంత పనై, ఏంటి? నువ్వు విజయ్ భార్యవా? నా మొగుడు నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తాడనుకోలేదు. ఆయన ఎలాంటివాడనుకున్నాను, ఇలాంటి పాడు పని చేస్తాడని అస్సలనుకోలేదు. అయ్యో! ఓయ్ రంగమ్మక్క! ఓయ్ లక్ష్మమ్మగారు! రండమ్మా! నా మొగుడు నన్ను మోంచేశాడు. సుమతి అలా అరుస్తూ ఉండగా ఆ పడుచుపిల్ల ఒక్కసారిగా గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ గొంతు వినగానే సుమతి కంగారుగా ఏడుపాపి ఆ పిల్లవైపు తేరిపారా చూసింది. ఆ గొంతు మరెవరిదో కాదు, స్వయంగా ఆమె భర్త విజయ్ గొంతు. ఒసే పిచ్చిదానా, నేనే, ఆపవే నీ అరుపులు. నేనే నీ మొగుణ్ణి, విజయ్ని. సుమతి నోరెళ్లబెట్టి ఆశ్చర్యంతో, ఏంటండి అది? అసలేం జరుగుతోంది? ఈ పడుచుపిల్ల వేషమేంటి? ఈ వింత వేషధారణ వెనుక రహస్యమేంటండి? ఏం చేయమంటావు సుమతి? ఆ రాజయ్య బాబాయ్ చివరి కోరిక తీర్చడం కోసం, ఆయన తృప్తి కోసం నేనీ మారువేషం వేయాల్సొచ్చింది. బాబాయ్కి ఎలాగూ కళ్ళు సరిగా కనిపించవు కదా, కాబట్టి నేను పడుచుపిల్లలా వెళ్ళినా ఆయన నన్ను గుర్తుపట్టలేరు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగైనా ఆయన ఆఖరి కోరిక తీరి ప్రశాంతంగా ఉంటారని ఈ పనిచేస్తున్నాను. సుమతి ఎంతో ఆశ్చర్యంగా భర్తవైపు చూస్తూ, అబ్బా, మీ మనసు ఎంత మంచిదండి. ఆ ముసలి మావయ్య గారి చివరి కోరిక తీర్చడం కోసం మీరు ఇంతటి పెద్ద సాహసం చేస్తున్నారా? పోనీలేండి, మంచి పనే చేస్తున్నారు. మరిప్పుడేం చేద్దాం? నువ్వేం చేస్తావంటే, నన్ను తీసుకుని నేరుగా రాజయ్య బాబాయ్ దగ్గరికి వెళ్ళు. ఈ అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి విజయ్ పంపించాడని బాబాయ్తో చెప్పు. సుమతి వెంటనే ఆ మారువేషంలో ఉన్న విజయ్ని తీసుకుని రాజయ్య ఉంటున్న భవనానికి వెళ్ళింది. మంచం మీదున్న రాజయ్యకు ఆ అమ్మాయిని చూపిస్తూ విషయం చెప్పింది. ఆ మాట వినగానే రాజయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రాజయ్య సంతోషంతో, అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు సుమతి. నా విజయ్ నా మాట నిలబెట్టాడు. ఇక ఆలస్యం వద్దు. ఈరోజే మంచి ముహూర్తం ఉంది. ఇప్పుడే గుడిలో శాస్త్రోక్తంగా మా పెళ్లి జరిపించేయండి. రాజయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజయ్యకు మారువేషంలో ఉన్న విజయ్కు పెళ్లి జరిగిపోయింది. పెళ్లి ముగిసిన తర్వాత విజయ్ ఆ పడుచుపిల్ల వేషంలోనే రాజయ్య సంతోషం కోసం ఆ పెద్ద ఇంట్లో ఉండిపోయాడు. రాజయ్యకు కళ్ళు సరిగ్గా కనిపించవు కాబట్టి విజయ్ నెమ్మదిగా గొంతు మార్చి విజయ అనే పేరుతో చెలామణి అవుతూ వంట చేస్తూ ఆయనకు సమయానికి మందులిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఒకరోజు ఉదయం రాజయ్య గదిలో కూర్చుని ఉండగా విజయ ఆ పిల్ల వేషంలోనే లోపలికి వచ్చింది. ఏమండి, ఇంట్లో వండడానికి కూరగాయలేమీ లేవు. నేనలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకొస్తానండి. సరే విజయ, సరే. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎండగా ఉంది. త్వరగా వచ్చేయ్. అలా రాజయ్యకు చెప్పి విజయ బయటకొచ్చింది. ఊరి చివర చెట్ల పొదల్లోకి వెళ్లి చకచకా ఆ చీరా ముసుగు తీసేసి మళ్లీ మన పాత విజయ్లాగా మారిపోయాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని రాజయ్యకు తోడుగా ఉండడానికి మళ్లీ ఆ పెద్ద ఇంటివైపు నడుచుకుంటూ వచ్చాడు. అప్పటికే రాజయ్య భార్య వెళ్ళిపోయిందని దిగులుగా హాల్లో కూర్చుని ఉన్నాడు. ఏంటి బాబాయ్, ఒంటరిగా కూర్చుని అలా గాల్లో చూస్తున్నావు? నీ కొత్త పెళ్ళం విజయ ఎటుపోయింది? నిన్ను వదిలేసి ఎక్కడికైనా పారిపోయిందే ఏంటి? ఒరే విజయ్, నువ్వా? నోరు మొయ్యరా. నా విజయ అలాంటిది కాదు. పాపం ఇంట్లో కూరగాయలు లేవని సంతకెళ్ళిందిరా. అబ్బా, నీకొక విషయం చెప్పాలిరా. నువ్వు తెచ్చిన ఆ పిల్ల గుణంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలా ఉందిరా. నా ముసలితనాన్ని, నా రోగాన్ని అసహించుకోకుండా ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? విజయ్ నవ్వు ఆపుకుంటూ మనసులో, అయ్యో, పొద్దున్నే లేచి నీ కాళ్ళు నొక్కింది, నీకు మందులిచ్చింది నేనే అని ఈ ముసలాయనికి ఎలా చెప్పాలరా దేవుడా? ఓ, అవునా బాబాయ్, అంత బాగా చూసుకుంటుందా? నీకు నచ్చేసిందా? నచ్చటమేమిట్రా, నా ప్రాణం ఆ పిల్ల. కాని నాదొక చిన్న బెంగరా విజయ్. దానికి నాతో మాట్లాడ్డానికే కొంచెం సిగ్గుగా ఉంది. ఎప్పుడూ గొంతు తగ్గించి చాలా మెల్లగా ఏదో గొంతు నొక్కుకున్నట్టు మాట్లాడుతుంది. నువ్వైనా కాస్త దానికి చెప్పి నాతో ధైర్యంగా గట్టిగా మాట్లాడమనరా. అది నీతో ధైర్యంగా గట్టిగా మాట్లాడితే నీ గుండాగి అక్కడికక్కడే చచ్చిపోతావు బాబాయ్. గొంతు విప్పితే అసలు రంగు బయటపడిపోతుంది. ఏంట్రా అంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. విజయ్ వెంటనే మాట మారుస్తూ
రాజయ్య చేతులు పట్టుకుని, ఏమీ లేదు బాబాయ్, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకది చాలు. నీ చివరి రోజులో నువ్వు ఇంత ఆనందంగా ఉండటం కోసమే నేనిదంతా చేశాను. నీ పెళ్ళాం విజయ్ ఎక్కడికి పోదు, నీ నీడలా నీతోనే ఉంటుంది. విజయ్, నా సొంత కొడుకే బతుకుంటే నన్నింత బాగా చూసుకునేవాడు కాదేమో అనిపిస్తుందిరా. ఈ ముసల వయసులో నా చివరి కోరిక తీర్చి నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని నింపి నిన్ను నేను జన్మలకి మర్చిపోలేనురా. అలా రోజులు గడుస్తున్నాయి. విజయ సేవలకు ముగ్ధుడైన రాజయ్య తన ఆస్తి అంతా ఆమె పేరిట రాయాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి భోజనం సమయానికి ముందు మారువేషంలో ఉన్న విజయతో రాజయ్య ఈ విషయం గురించి మాట్లాడాడు. విజయ, నా ఆఖరి రోజుల్లో నువ్వు నన్ను దేవతలా చూసుకుంటున్నావు. అందుకే నా ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసేయాలని అనుకుంటున్నాను. అయ్యో, అదేంటండి, నాకెందుకు ఆస్తి? వద్దు వద్దు. లేదు విజయ, నా నిర్ణయం మారదు. రేపొకసారి మన విజయ్ గాడిని పిలిపించు. వాడితో మాట్లాడి ఈ ఆస్తి పత్రాలు పని పూర్తి చేయిస్తాను. అమ్మో, నా పేరు మీద ఆస్తి రాస్తే రేపు పెద్ద చిక్కే వస్తుంది. సరేనండి, అలాగే. రేపు విజయ్ వచ్చినప్పుడు మాట్లాడదాం. మరుసటి రోజు విజయ్ తన సొంత రూపంలో రాజయ్య దగ్గరికి వచ్చాడు. రాజయ్య ఆస్తి విషయం ఎత్తగానే విజయ్ వద్దని వారించడానికి ప్రయత్నించాడు. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు? అవన్నీ ఎవరికి కావాలి? నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు. అలా అనుకురా విజయ్, నా కళ్ళు ఎప్పుడు మూతలు పడతాయో తెలీదు. నేను పోయాక నన్ను నమ్ముకున్న నా భార్య పరిస్థితి ఏమిటి? రోడ్డున పడాలి కదా. అందుకే ఈ ఆలోచన చేశాను. రేపే ఆ పని పూర్తి చేద్దాం. సరే బాబాయ్, రేపు చూసుకుందాంలే ఆ పని. ఇక నేను బయలుదేరతాను బాబాయ్. అదేంట్రా విజయ్, అప్పుడే వెళ్తావు? రాత్రవుతోంది, అన్నం తిని పోరాదు? విజయా, ఓ విజయా, మన విజయ్ గాడొచ్చాడు. వాడికి కొంచెం అన్నం వడ్డించు తల్లి. రాజయ్య అలా భార్యను పిలవగానే విజయ్కు గుండె ఆగినంత పనయ్యింది. ఎందుకంటే అక్కడ విజయ అనే అమ్మాయి లేదు, ఉన్నది తనే. రాజయ్యకు కళ్ళు కనిపించవు కదా అని విజయ్ వెంటనే సమయస్ఫూర్తితో గొంతు మార్చి ఆడపిల్లలా సమాధానం చెప్పాడు. అలాగేనండి బాబూ, అన్నం తిని వెళ్ళండి బాబూ. వద్దులే బాబాయ్, ఇప్పుడొద్దు. ఇంటి దగ్గర మీ కోడలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇద్దరం కలిసొచ్చి మీ ఇంట్లోనే భోజనం చేస్తాంలే. నేనొస్తాను బాబాయ్. అలా మాట దాటేసి విజయ్ కంగారుగా రాజయ్య ఇల్లు దాటి బయటకి వచ్చేశాడు. అబ్బా, ఎంత ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకుంటూ దారిలో నడుస్తూ ఉండగా ఎదురుగా అతని భార్య సుమతి కనిపించింది. విజయ్ని చూసి ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఏమండీ, ఏమైంది? ముఖమంతా చెమటలు పట్టేశాయ్. రాజయ్య మావయ్య గారేమన్నారు? ఓసే సుమతి, పెద్ద ముప్పై వచ్చి పడిందే. రాజయ్య బాబాయ్ తన ఆస్తంతా ఆ విజయ్ పేరు మీద రాసేస్తాడట. వద్దన్నా వినడం లేదు. పైగా ఇందాక నన్ను అన్నం తినమంటే నేనే విజయ్లాగా మాట్లాడుతూ మధ్యలో గొంతు మార్చి మళ్ళీ విజయ్లాగా సమాధానం చెప్పి తప్పించుకుని వచ్చేశాను. చచ్చాన్రా దేవుడా. ఇప్పుడు ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టడానికి వెళ్తే నా అసలు రూపం బయటపడదా? ఆ ముసలాయన ఆస్తి మనకొద్దు కానీ ఈ అబద్ధం తెలిస్తే ఆయన తట్టుకోలేరు కదా. ఇప్పుడేం చేద్దాం? ఏమండి, మనం ఆస్తి కోసం ఈ మారువేషం వెయ్యలేదు కదా. మావయ్య గారి ఆఖరి రోజుల్లో ఆయన సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా చేశాం. కాబట్టి ఆ ఆస్తి మనకొద్దు. ఆయన తృప్తి కోసం మనం ఒక చిన్న నాటకం ఆడదాం. అవును సుమతి, నువ్వు చెప్పిందే నిజం. బాబాయ్కి ఎలాగో కళ్ళు కనిపించవు కదా. నేను రేపు సంతకాలు పెట్టించడానికి కొన్ని ఖాళీ కాగితాలు తీసుకొస్తాను. ఆయన సంతకం పెట్టగానే ఆస్తంతా విజయ్ పేరిట అయిపోయిందని చెప్పి నాటకం ముగిద్దాం. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయం విజయ్ కొన్ని ఖాళీ తెల్ల కాగితాలను తీసుకుని రాజయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆ కాగితాలపై రాజయ్యతో సంతకాలు పెట్టించాడు. రాజయ్య ఎంతో సంతోషంగా తృప్తిగా, అమ్మయ్యా విజయ్, నా మనసులో ఉన్న పెద్ద భారం దిగిపోయిందిరా. ఇక నా భార్య విజయ్కి ఎలాంటి లోటు ఉండదు. నన్ను నమ్ముకున్న దానికి నేను న్యాయం చేశాను. కొన్ని రోజులు గడిచాయి. రాజయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆయన మంచం పట్టి తన చివరి శ్వాస విడిచే సమయం దగ్గరపడింది. రాజయ్య చాలా నీరసంగా విజయా, నా అదృష్టం కొద్దీ నువ్వు నా భారీగా వచ్చావు. నా చివరి కోరిక తీరింది. నా జీవితం ధన్యమైంది. నేను ఎంతో ప్రశాంతంగా సంతోషంగా కన్ను మూస్తున్నాను తల్లి. ఆ మాట అంటూనే రాజయ్య కళ్ళు మూశాడు. ఆయన ఆత్మ ప్రశాంతంగా అనంతవాయువుల్లో కలిసిపోయింది. రాజయ్య చనిపోయిన తరువాత విజయ్ చేసిన ఈ పెద్ద త్యాగం
ఆడిన నాటకం గురించి నిజం ఊరి ప్రజలందరికీ పెద్దలకు తెలిసింది. ఆస్తి కోసం కాకుండా కేవలం ఒక ఒంటరి ముసలివాడి ఆఖరి కోరిక తీర్చడం కోసం విజయ్ పడుచుపిల్ల వేషం వేసి సేవ చేశాడని తెలిసి ఊరంతా ఆశ్చర్యపోయింది. ఊరి పెద్దలు పంచాయితీ పెట్టించి విజయ్ దంపతులను పిలిపించారు. విజయ్, ఈ రోజుల్లో సొంత కొడుకులే తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు. అలాంటిది నువ్వు పరాయివాడివైన ఆ రాజయ్య ఆఖరి కోరిక తీర్చడం కోసం, ఆయన మనశ్శాంతి కోసం ఇంత పెద్ద సాహసాన్ని చేశావు. మీరిద్దరూ రూపాయి ఆస్తి కూడా ఆశించకుండా ఆడిన ఈ నాటకం వెనుక స్వచ్ఛమైన మానవత్వం ఉంది. మీలాంటి మంచివాళ్లకు ఆస్తి చెందకపోతే ఆ దేవుడికే పాపం తగులుతుంది. రాజయ్య ఆస్తి మొత్తం మీకే చెందాలి. ఊరి పెద్దల సమక్షంలో రాజయ్య ఆస్తులన్నీ చట్టబద్ధంగా విజయ్ పేరిట రాసేశారు. ఆస్తిని ఆశించని విజయ్కి అతను చేసిన మంచి పనికి ప్రతిఫలంగా ఆ దేవుడే అంత పెద్ద ఆస్తిని ప్రసాదించాడు. గర్వపడే ఆస్తి కంటే ముసలివాడికిచ్చిన మనశ్శాంతే గొప్పదని లోకానికి చాటుతూ విజయ్ కుటుంబం ఎంతో సంతోషంగా జీవించింది.